అప్పుడే నీలో విశ్వాసం పెరుగుతుంది. సో అందుకే అందుకే బీ లైక్ ఏ వారియర్ అంటారు. అందుకే శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఒక వారియర్ లాగా ఉండాలి, ఒక సోల్జర్ లాగా ఉండాలి. భయపడద్దు, చిన్నదానికి పెద్దానికి భయపడద్దు. ఆ భయం ఏమైతే అంటే నీకు దేవుడి మీద విశ్వాసాన్ని తీసేస్తుంది. ఆ భయము దేవుడి మీద అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి. మన విశ్వాసానికి వచ్చే పరీక్షలన్నిటిని కూడా ఓర్పుతో, సహనంతో ఎదుర్కోవాలి. తొందరపడొద్దు, భయపడొద్దు, ఓర్పుతో సహనంతో ఉండాలి. సో ఒకటే చెప్తున్నాను, మీలో అందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఏంటిదంటే నా గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారేమో, నా గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అంటే అనుకోనివ్వండి, వదిలేయండి. మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, వదిలేయండి. సో అలాంటి మాత్రం మీరు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. అవన్నీ కూడా వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు, మనం చేసే దాన్ని బట్టి మన జీవితం ఉంటది. కాబట్టి ఈ విశ్వాసానికి అవి కూడా పరీక్షలే. ఆ నిందలు పరీక్షలే, అవమానాలు పరీక్షలే. యేసయ్యను అనేక మంది కూడా సిలువపై ఈయన దొంగ, అబద్ధకుడు అన్నాడు. అయినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏ అబద్ధం చేయలేదు, ఏ మోసం చేయలేదు. ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మౌనంగా ఉండి ఈ లోకాన్ని జయించాడు. సో మనం కూడా మౌనంగా ఉండి అన్నిటిని జయించాలి. అందుకే విశ్వాసానికి వచ్చిన పరీక్షలలో ఓర్పుతో, సహనముతో మనం ఎదుర్కోవాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఆరో తిమోతి 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. సో పోరాటము మన జీవితం ఎప్పుడైనా ఒక పోరాటం లాంటిదే అండి. ఒక శ్రమ వస్తుంది, అది పోయినాక ఇంకో శ్రమ, అది పోయినాక ఇంకో శ్రమ. ఇవన్నీ కూడా మనల్ని విశ్వాసంలో ఎదిగేయడానికి సహాయం చేస్తుంది, కానీ మనల్ని కృంగతీయడానికి కాదు. అందుకే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. నేను ఎప్పుడే చెప్తాను, యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్, యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్ పర్సన్. స్ట్రాంగ్ బిలీవర్ లాగా, స్ట్రాంగ్ మైండ్ సెట్ పర్సన్ లాగా ఉండాలి. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. చూసారా అండి, మనకు పిలువబడిన పిలుపుకి లోబడాలి. ఈ విశ్వాసం, నువ్వు దేవుడి చేత పిలుచుకోబడ్డావా, దేవుడి చేత ఎన్నుకోబడ్డావా? నీకు ఎన్నో రకాలుగా ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు ఆయనే నిన్ను తీసుకెళ్తాడు, ఆయనే వాటన్నిటిని తీసేస్తాడు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది బ్లెస్సింగ్ అండి. ఎప్పుడైనా పెయిన్ లేకుండా దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. అందుకే మంచి పోరాటము పోరాడదాం, విశ్వాసంతో పోరాడదాం. సో వచ్చినప్పుడు దేవుడి మీద అస్సలు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, నీకు ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా దేవుడి మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా దేవుడి మీద విశ్వాసాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ఆ విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా వీక్ కావద్దు, విశ్వాసంలో ఎప్పుడు కూడా డౌన్ కావద్దు. ఎప్పుడైతే మనం విశ్వాసంలో డౌన్ అవుతామో, విశ్వాసంలో వీక్ అవుతామో, అప్పుడు మన ప్రార్థనలకు జవాబులు రావు. అప్పుడు దేవుడి దగ్గర నుంచి మనకు ఆ ప్రతిఫలాన్ని పొందుకోలేము. సో ఆనాడు యేసయ్య 40 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తాడు. దేవుడే అపవాదిని అలో చేస్తాడు. సో ఆయనను పరీక్షిస్తాడు, జయిస్తాడా జయించడా. సో అలాగే యేసయ్య కూడా విశ్వాసంతో ఆ పోరాటాన్ని జయించాడు. సో మనకు కూడా అపవాదిని దేవుడు కొన్నిసార్లు అలో చేసినప్పుడు సో మనము ప్రార్థించుకొని అన్నిటినీ జయించాలి. సో జయించే వాళ్ళదే పరలోక రాజ్యము. సో అందుకే మన జీవితము పోరాటంతో కూడిన జీవితం అండి. అందుకే బీ ప్రిపేర్ ఇన్ యువర్ మైండ్ సెట్. మైండ్ సెట్ లో ఎప్పుడు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. సో శ్రమ రాగానే భయపడడం, శ్రమ రాగానే ఏడవడం, శ్రమ రాగానే బాధపడడం సొల్యూషన్ కాదు. ధైర్యంగా ఎదుర్కోవడమే సొల్యూషము. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. దేవుడు ఉన్నాడు నీకు, సో నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. సో నువ్వు పోరాటంలో ధైర్యంగా ఎదుర్కో సమస్యలను, శ్రమలను, పోరాటాలను. ఎక్కడ డౌన్ కాకు, ఎక్కడ వీక్ కాకు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, నా పరిస్థితి ఏముంటుందో, నా ఎలా ఉంటుందో. సో ఈ భయాలను సృష్టిస్తాడు అపవాది. ఈ భయాలు, ఆందోళనను వల్ల నువ్వు దేవుడి యొక్క ప్రేమను చూడలేవు, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేవు. కాబట్టి బీ స్ట్రాంగ్, బీ కరేజ్ ఆల్ ద టైమ్. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. చూసారా, విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చూసారా అండి, మన జీవితము విశ్వాసంతో కూడిన పోరాటం అండి. సో అందుకే ఎంత పెద్ద దైవజనుడైనా తీసుకోండి, ఎంత పెద్ద విశ్వాస అయినా తీసుకోండి, మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక ఫైటర్ లాగా ఉంటుంది, ఒక వారియర్ లాగా ఉంటుంది, ఒక సేవియర్ లాగా ఉంటుంది. అంటే ఒక యుద్ధానికి వెళ్ళే వీరుడు లాగా ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మంచి పోరాటము పోరాడు అంటున్నాడు. సో విశ్వాసంతో పోరాడు అంటున్నాడు.
నువ్వు ఎప్పుడు పోరాడగలిగే శక్తి వస్తుంది? నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కదా. ఇప్పుడు ముందట ఒక యుద్ధం జరుగుతుంది, సైనికులు ఎవరిని పంపిస్తాడండి? ధైర్యంగా ఉండే వాళ్ళని పంపిస్తాడా, లేకపోతే ఆ ఆర్మీ ఆఫీసర్ భయపడే వాళ్ళని పంపిస్తాడా? భయపడే వాళ్ళను ఆ యుద్ధానికి ఎవరు పంపరు, ధైర్యంగా ముందరికి వెళ్లే వాళ్ళనే యుద్ధాలకు పంపిస్తారు. అందుకే నీకున్న శ్రమలు, నీకున్న పోరాటాలను, దేవుడు అనే విశ్వాసాన్ని పట్టుకొని నువ్వు ముందరికి వెళ్ళి సాగుతూ ఉండు. మళ్ళీ చెప్తున్నానమ్మా, మానవుడికి అతీతంగా లేసే ఏ శక్తి ఇంకా పుట్టలేదు. ఏ అపవాది శక్తి కావచ్చు, ఏ నరమానవుడి శక్తి కావచ్చు, ఏ చెడు గాని, ఏ కీడు గాని పుట్టలేదు. ఇంకా మనకు అతీతంగా లేసే శక్తి పుట్టలేదు. నువ్వు ధైర్యంగా ఉండి వాటన్నిటిని ఎదుర్కో. మంచి పోరాడము, విశ్వాసాన్ని పట్టుకో. విశ్వాసాన్ని తుది శ్వాస వరకు విశ్వాసాన్ని పట్టుకోవాలి. దాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. దేవుడి మీద విశ్వాసాన్ని విడిచిపెట్టావు అంటే అయిపోయినట్టే. నీ కష్టం వచ్చినా ప్రార్థన చేయి, ప్రార్థనకు జవాబు రాకపోయినా ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తావో నీ లోపల విశ్వాసము తగ్గిపోతుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యం వినడము ఆపేస్తావో నీ లోపల విశ్వాసము తగ్గిపోతుంది. నువ్వు ఎప్పుడైతే మందిరానికి వెళ్ళడం ఆపివేస్తావో నీ విశ్వాసం తప్పిపోతుంది. అందుకే నువ్వు తప్పకుండా వాక్యం వినాల్సిందే, తప్పకుండా నువ్వు ప్రార్థన చేయాల్సిందే, తప్పకుండా నువ్వు వాక్యం చదవాల్సిందే. నీవి ఎలా ఉండని, నీ సిచ్యువేషన్స్ ఎలా ఉండని, నువ్వు తప్పకుండా వాక్యం చదివి వాక్యం విని ప్రార్థన చేసుకుంటున్నావా, అదే నీ విశ్వాసము. ఆ విశ్వాసం బట్టే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఆ విశ్వాసాన్ని బట్టే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఎట్టి పరిస్థితిలో ప్రార్థన ఆగొద్దు, ఎట్టి పరిస్థితిలో వాక్యం వినడం ఆగొద్దు, ఎట్టి పరిస్థితిలో వాక్యం చదవడం ఆపద్దు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, ఇవన్నీ కూడా నీ విశ్వాసానికి వచ్చే పరీక్షలు. అర్థమవుతుందా అండి? సో విశ్వాసానికి వచ్చే పరీక్షలలో నువ్వు దేవుడి నుంచి తొలగిపోయావంటే అప్పుడు నీకు విశ్వాసం లేనట్టు, తప్పిపోయావంటే నీకు విశ్వాసం లేనట్టు. నీకు విశ్వాసము ఎప్పుడు పెరుగుతుందంటే నీ శ్రమలు, పోరాటాల్లో, నీ క్రియలలో చూపించినప్పుడే నీ యొక్క విశ్వాసము బయటపడుతుంది. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలై పోయిన వారి వల్లే చెడి ఉన్నారు. చూసారా, విశ్వాస విషయంలో ఓడిపోవద్దండి. చాలా మంది నేనే నా కళ్ళ ముందు చూశాను, అదే ఈ దేవుడు ఏం చేయట్లేదు, వేరే దేవుడిని వెతుకుదాము, ఈ దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించట్లేదు, నేను వేరే దేవుడిని దగ్గరికి వెళ్దాము. సో ఇలాంటి మాటలు విన్నాను, ఇలాంటి మాటలు ఉండి వెళ్ళిన వాళ్ళు కూడా చూశాను నేను. అందుకే విశ్వాసంలో ఓడిపోవద్దు. దేవుడు కూడా నేను పరీక్షిస్తాను అన్నాడు. దేవుడు తప్పకుండా పరీక్షిస్తాడు అండి. సో వీళ్ళు నాతోటి తుది శ్వాస వరకు ఉంటారా, ఉండరా, మధ్యలో వెళ్ళిపోతారా, లేదా నేను ఇస్తేనే వీళ్ళు నన్ను వెంబడిస్తారా, ఇవ్వకపోయినా నన్ను వెంబడిస్తారా? ఐ వెంట్ త్రూ ఆల్ దట్ స్టేజెస్ అండి. నేను అన్ని స్టేజెస్ గుండా దేవుడు తీసుకెళ్ళాడు. అన్ని పరీక్ష. దేవుడిని నమ్ముకోగానే నాకు రావాల్సిన జాబ్ రాలేదు. సో దేవుని నమ్ముకోగానే నాకు ఒక సిక్నెస్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయ్యాను. సో ఇవన్నీ కూడా పరీక్షలు వచ్చాయి, టకా పరీక్షలు వచ్చాయి. కానీ దేవుడు మహాకృపను బట్టి మళ్ళీ వెనుకకు పోకుండా ముందరికి నడిపించుకుంటూ వచ్చాడు. చూసారా, అది విశ్వాసం. అందుకే ఆస్క్ గాడ్, విశ్వాసంలో నడిపించు ప్రభువా, విశ్వాసంలో నేర్పించు ప్రభువా. నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఫెయిత్. నాకు ఫెయిత్ అంటే ఏంటిదో తెలియదు, విశ్వాసం అంటే ఏంటిదో తెలియదు. ఐ ఆస్క్ గాడ్, నన్ను నడిపించు, విశ్వాసంలో నడిపించు. విశ్వాసం అంటే ఏంటిదో నాకు తెలియదు. సో వస్తాయి శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ హోపుని వదిలేదు. హోపుని వదిలేసావా, దేవుణ్ణి వదిలేసినట్టే. హోపుని వదిలేసావా, ఫెయిత్ని వదిలేసినట్టే. సో దేవుడి మీద ఎల్ల వేళలా విశ్వాసం ఉంటూనే ఉండాలి. ఏంగా తప్పకుండా నా దేవుడు ఇస్తాడు, తప్పకుండా నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు, తప్పకుండా నా పరిస్థితి బాగుంటది. అయినా పర్లేదు, 20-30 సంవత్సరాల నుంచి నీ పరిస్థితి అలా ఉన్నా పర్లేదు, అయినా కూడా నువ్వు అదే విశ్వాసంతో ప్రార్థించావు అనుకో, నీ 20-30 సంవత్సరాల్లో చూడని అద్భుతాలు ఈ రోజే చూడొచ్చు, ఈ రోజే ఈ కార్యమే చూడొచ్చు. అందుకే దేవుడు నమ్మదగిన వాడు ఎప్పుడైనా కూడా. ఒకటి, నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. సో మంచి మనసాక్షి కలిగి, మంచి విశ్వాసంతో ఉండి. సో కొంతమంది చెడి ఉన్నారట, విశ్వాసంలో ఎప్పుడు చెడిపోవద్దు. ఓడబద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వీరుడు చేతిలో ఒక 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 డాల్ ఇస్తాడండి. ఎవరన్నా ఇట్లా కొట్టడానికి వచ్చినా దాన్నే పట్టుకుంటాడు, ఎవరన్నా పొడవడానికి వచ్చినా దాన్నే పట్టుకొని ఆపుతుంటా అంటాడు. దాన్ని వదలడు, కత్తి వదిలినా కూడా ఆ డాలును వదలడు.
చేతిలో ఎన్ని పోయినా కూడా ఆ డాల్ ని పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే ఆ డాల్ ని ఇట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది, ఆయనను కప్పివేస్తుంది. ఎవరైనా కత్తితో కొడవాలంటే ఈ డాల్ పట్టుకొని బ్లాక్ చేస్తారు. ఎవరు బాణం వేసినా కూడా ఆ డాల్ పట్టుకొని బ్లాక్ చేస్తారు. ఎవరు గన్నుతో షూట్ చేసినా డాల్ పట్టుకొని డాల్ చేస్తారు. అందుకే నీ విశ్వాసం కూడా నిన్ను అలా ప్రొటెక్ట్ చేస్తుంది. విశ్వాసాన్ని మాత్రం వదలొద్దు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలుని పట్టుకొనుడి. సో విశ్వాసం అనే ఆ యొక్క డాలు ఆయుధాన్ని పట్టుకోండి. ఇట్స్ లైక్ ఎ విపన్ మనందరికీ కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో దేవుడి మీద విశ్వాసాన్ని, దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. చూసారండి, అపవాది ఎన్నో రకాలుగా శోధనలు తీసుకొస్తాడు, అవమానాలను తీసుకొస్తాడు, నిందలను తీసుకొస్తాడు. అవన్నీ కూడా నీ విశ్వాసంతో ఓడించవచ్చు. అపవాది ఎన్నైనా వేయనివ్వండి, భయపడకండి. ఎన్ని శ్రమలన్నా రానియండి, భయపడనివ్వకండి. నీ దగ్గర విశ్వాసం అనే డాల్ ఉన్నప్పుడు అన్నిటిని ఆర్పగలిగే శక్తి ఉంది నీ దగ్గర. అపవాది 1000 తంత్రాలు వేయని, 10,000 తంత్రాలు వేయని, దుష్టుడు ఎన్ని తంత్రాలన్నా వేయనియండి. సో వాటికి భయపడద్దు. నేను ఎప్పుడైనా అలాగే అనుకుంటానండి, ఎవరు ఏమనుకున్నా. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడైనా నిందలను తీసుకొస్తాడు. గుర్తు పెట్టుకోండి, దుష్టుడు నువ్వు చేసే ఉద్యోగంలో నిందలను తీసుకొస్తాడు, లేకపోతే నువ్వు చేసే పరిచర్యలో నిందలు తీసుకొస్తాడు, లేకపోతే నువ్వు ఉంటున్న గృహం దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, అందరి నుంచి ఏం తీసుకొస్తాడు? దుష్టుడు నిందలను తీసుకొస్తాడు. ఫస్ట్ అపవాది తీసుకొచ్చే ప్రణాళికనే నిందలు వేపిస్తాడు. సో ఎందుకు నిందలు వేసామంటే మనము భయపడిపోతాము, నిందలు వేసామంటే మనం కృంగిపోతాము, కృషించిపోతాము. అందుకే ఆ నిందలకు ఎప్పుడు కూడా భయపడద్దు. మనం ఎప్పుడు కూడా, అది కూడా ఒక అగ్నిబాణం లాంటిదే. నువ్వు విశ్వాసంతో పట్టుకున్నావా, నువ్వు ఆ నిందలన్నిటిని నువ్వు వెనుకకు పంపించవచ్చు. నీకు వచ్చే శ్రమలు, పోరాటాలన్నిటిని కూడా వెనుకకు పంపించవచ్చు. అందుకే దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. ఏది? విశ్వాసం ద్వారా. అంటే నీ విశ్వాసం ద్వారా ఆ దుష్టుడు 10,000 బాణాలు వేసినా కూడా నీ విశ్వాసం ద్వారా తిరిగి కొట్టవచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్? ఫెయిత్ లో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది, ఫెయిత్ లో సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ ఉంది, ఫెయిత్ లో ఒక గిఫ్ట్ ఉంది. అదొక గిఫ్ట్ అండి, ఒక వరం అండి. ఆ గిఫ్ట్ ని, ఆ వరాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. అందుకే ఫెయిత్ అల్టిమేట్లీ పనిచేస్తుంది. అందుకే నీ విశ్వాసమే నిన్ను పనిచేస్తుంది. అందుకే అడగండి దేవుణ్ణి, లార్డ్ డబల్ మై ఫెయిత్, ఇంక్రీజ్ మై ఫెయిత్, లార్డ్ గ్రో ఇన్ మై ఫెయిత్. నేను ఇంకా విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయ ప్రభా. ఐదర్ వే, నువ్వు 40 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నా, 50 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నా, 60 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నా, డజంట్ మ్యాటర్. బట్ ఆస్క్ గాడ్ ఫర్ ఇంక్రీజ్ మై ఫెయిత్, ఆస్క్ గాడ్ ఫర్ డబల్ మై ఫెయిత్, ఆస్క్ గాడ్ ఫర్ మల్టిప్లై మై ఫెయిత్ అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయ్యా విశ్వాసంలో నడిపించు ప్రభు. ఎందుకంటే ఆ ఫెయిత్ తోటి నువ్వు అనేక ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఆ ఫెయిత్ తోటి నువ్వు అనేక బ్లాకర్స్ ని, నీ లైఫ్ లో ఉన్న రోడ్డు బ్లాకర్స్ అన్నిటిని కూడా తీసివేయచ్చు. ఆ ఫెయిత్ తోటి నువ్వు అనేక కార్యాలు దేవుడి దగ్గర నుంచి చూడొచ్చు. అందుకే అవిశ్వాసములో నడవకుండా విశ్వాసంలో నడవమని యేసయ్య ఉంటాడు. సో నువ్వు విశ్వాసంలో ఉన్నావనుకో, అపవాది ఏమీ చేయలేడు, విశ్వాసులను ఏమీ చేయలేడు. అవిశ్వాసులనే, అల్ప విశ్వాసులనే పడగొడతాడు. అందుకే అపవాదికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఫెయిత్ ఉంది, నీ దగ్గర ప్రార్థించే ఆయుధం ఉంది. సో నువ్వు వాటిని తిరగ కొట్టొచ్చు, వాటిని తిప్పి పంపించవచ్చు. అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణయు స్థిరస్థానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సో ఇవన్నీ కూడా మన ప్రొటెక్షన్ అండి. నీ ప్రేయర్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్, యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్, అండ్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. నీ విశ్వాసమే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నీ విశ్వాసమే నీకు రక్షణ లాగా ఉంటది. అదొక ఆత్మ ఖడ్గము లాగా వాక్యము, విశ్వాసము, ప్రార్థన ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అందుకే బిలీవర్స్, యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్. అర్థమవుతుందా అండి? సో చాలా మంది అంటారు ఐ మే బికమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్. ఎస్, యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ బిలీవర్, స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ ప్రేయర్ మ్యాన్. అందుకే మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, ఒక సైనికుడు లాగా ఉండాలి, ఒక రక్షకుడు లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ఒక యుద్ధానికి వెళ్ళే వీరుల్లాగా ఉండాలి. సో దేనికి భయపడద్దు. మరి ముఖ్యంగా మనుషులు తెచ్చే నిందలకు భయపడద్దు, మనుషులు తెచ్చే అవమానాలకు భయపడద్దు, మనుషులు తెచ్చే ఆ యొక్క చెడ్డ మాటలకు భయపడద్దు. దేనికి భయపడద్దు మనం. సో వాక్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో నడుస్తున్నప్పుడు నీకు అనేకమైన శోధనలు డిస్ట్రాక్షన్ చేయడానికి, డీవియేట్ చేయడానికి, నువ్వు విశ్వాసంలో పడిపోవడానికి ఆ దుష్టుడు ఎన్నో పన్నాగాలు పన్నుతాడు.
సో చూసారా అండి, నువ్వు చెవిలి ఉండి ఉండనట్టుగా, కనులుండి లేనట్టుగా, సో నోరు ఉండి లేనట్టుగా నువ్వు వెళ్ళిపోతూనే ఉండు, సాగిపోతూనే ఉండు. మిగిలినంతా దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పేసాయి. ఆత్మ వలన ప్రతి సమయమును, సో ఎఫెసీలకు రాసిన 6 అధ్యాయం 18 వచనం, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమైన సమస్తల పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. చూసారండి, ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఆత్మ వలన ప్రతి సమయమందు, అంతే కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు విశ్వాసాన్ని వదలొద్దు. బాధలు వచ్చినా అవమానాలు వచ్చినా నువ్వు విశ్వాసాన్ని వదలొద్దు. నువ్వు సబ్జెక్ట్ లో అన్ని పాస్ అయినా నువ్వు విశ్వాసాన్ని వదలొద్దు, అన్ని ఫెయిల్ అయినా నువ్వు విశ్వాసాన్ని వదలొద్దు. నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చినా విశ్వాసాన్ని వదలొద్దు, నార్మల్ రిపోర్ట్ రాకపోయినా విశ్వాసాన్ని వదలొద్దు. అందుకే ప్రతి సమయం అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇది కాదు. సమయం అంటే నీ కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు. సో ఇవి ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. అన్ని విషయాలలో ప్రార్థన చేసుకోండి. మీకు ఏమైనా శోధన వచ్చిందా? అయ్యా నాకు ఈ శోధన వచ్చింది, ఈ శోధనను తప్పించు. మీకు ఏమైనా అవమానం వచ్చిందా? అయ్యా నాకు ఈ అవమానం వచ్చింది, ఈ అవమానం నుంచి తప్పించు. నీ గురించి ఎవరైనా చెడ్డగా స్ప్రెడ్ చేస్తున్నారా? అయ్యా ప్రభు నా గురించి ఇలా చెడ్డగా స్ప్రెడ్ చేస్తున్నారు. నీకేమైనా నొప్పులు ఉన్నాయా? అయ్యా నాకున్న ఈ నొప్పుల నుంచి విడుదల కలిగించు. చూసారా అండి, సో ఇలా ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. అన్ని విషయాలలో ప్రార్థన చేసుకోండి. ఆఫీస్ పని చేసేటప్పుడు అయ్యా నేను ఆఫీస్ పని చేస్తున్నాను, సో నాకు ఈరోజు తోడుగా ఉండండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు తోడుగా ఉండండి, వచ్చిన తర్వాత తోడే ఉన్నందుకు. సో నువ్వు ప్రతి విషయంలో ప్రార్థిస్తున్నావంటే నువ్వు ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్ముతున్నట్టే, ప్రతి విషయంలో దేవుణ్ణి విశ్వసిస్తున్నట్టే. అందుకే నీ ప్రార్థన అనేది కంటిన్యూస్ గా ఉండాలి. సో నువ్వు నడిచేటప్పుడు ప్రార్థించుకో, వాక్యం చదువుకునేటప్పుడు, లేకపోతే ఇంటి పని వంట పని చేసేటప్పుడు ప్రార్థించుకో, బైక్ మీద పోయేటప్పుడు ప్రార్థించుకో. దీన్నే ఫెయిత్ అంటారండి. అందుకే ప్రతి విధమైన ప్రార్థనను, సో ఏదైనా చిన్న ఇబ్బంది ఉందా, తలనొప్పి ఉంది, అయ్యో ఏసునామంలో నా తలనొప్పి తగ్గిపోవాలి. లేకపోతే నీ మనసులో బాధ ఉంది, ఏసునామంలో నా బాధ తగ్గిపోవాలి. లేకపోతే నీకు మనుషులు పెట్టే నిందల వల్ల నీకు బాధ ఇస్తుంది, లేకపోతే నువ్వు కృంగిపోతున్నావు, దానికి నువ్వేం చేయాలి? అయ్యా యేసునామంలో మనుషులు పెట్టే బాధల వల్ల నేను కుంగిపోకుండా నాకు స్ట్రెంగ్ చేయనైనా. సో ఇది ప్రతి విషయం గురించి ప్రార్థించుకోండి. నీకు ప్రార్థించుకోవడానికి ఇష్టం లేకపోతుందా? ప్రార్థించలేకపోతున్నావా? అయ్యా నేను ప్రార్థించలేకపోతున్నాను, ప్రార్థించడానికి ఇష్టం లేకుండా పోతుంది, ప్రార్థించే శక్తిని, ప్రార్థించే మనసుని నాకు దయచేయమని అడగండి. సో ఇలా ప్రతి విషయంలో ప్రార్థించండి. ఎక్కువసేపు ప్రార్థించుకున్నావా? థ్యాంక్ యూ, ఎక్కువసేపు ప్రార్థించుకున్నందుకు. ఇలా ఎక్కువసేపు ప్రార్థించుకునే శక్తిని ఇంకా ఇవ్వు ప్రభువా అని ప్రార్థించండి. సో అర్థమవుతుందా అండి? ఈ ప్రేయర్ మీటింగ్ కి రాలేకపోతున్నావు, సో అయ్యా ప్రభువా ఈ ప్రేయర్ మీటింగ్ కి రాలేకపోతున్నాను, రావడానికి శక్తిని ఇవ్వు ప్రభువా, అవకాశాన్ని ఇవ్వు ప్రభువా, సమయాన్ని ఇవ్వు ప్రభువా. అర్థమవుతుందా? ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు. సో పట్టుదలతో ప్రార్థించాలండి. అందుకే యూ విల్ నెవర్ చేంజ్ యువర్ ఒపీనియన్ ఆన్ గాడ్ బేస్డ్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్, బేస్డ్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్ బట్టి నువ్వు ఎప్పుడు కూడా దేవుడి మీద ఒపీనియన్ ని చేంజ్ చేసుకోమాక. ఎప్పుడు ఒపీనియన్ చేంజ్ చేసుకోవద్దు, దేవుడి మీద ఒపీనియన్ ఎప్పుడు చేంజ్ చేసుకోవద్దు. ఎందుకంటే సో ఈ క్రైస్తవ జీవితం అంటే నేను అనుభవంతో చెప్తున్నా. సో మనకు వస్తుంటాయి ఈ శ్రమలు వస్తుంటాయి, పోరాటాలు వస్తుంటాయి, వరదలాగా వస్తుంటాయి, సముద్రంలో లేస్తున్న అలల్లాగా వస్తుంటాయి. కాబట్టి నువ్వు ఇవన్నీ కామన్, ఇవన్నీ కూడా ఈ శ్రమలు, ఈ పోరాటాలు, అవమానాలు, నిందలు, అనుకునే వాళ్ళే మన మీద నిందలేస్తారు, అనుకునే వాళ్ళే మన మీద నిందలేస్తారు. సో అలాంటి వాటికి భయపడక నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు చాలా డీవియేషన్స్ వస్తాయి, చాలా డిమోటివేషన్స్ వస్తాయి, చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అది నీ ఫెయిత్ లో పడివేయడానికి దోహదపడతాయి. కాబట్టి నువ్వు విశ్వాసంలో పట్టుదలతో ఉండాలి. ఎప్పుడైనా మొండి పట్టు ఉండాలి. నేను చెప్తున్నా దేవుడి విషయంలో మాత్రం మొండి పట్టుదల లేకపోతే అది మనం నెగ్గలేమండి. దేవుడితో నడిచేటప్పుడు నీకు చాలా శ్రమలు, పోరాటాలు వస్తాయి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు చాలా అవమానాలు, నిందలు వస్తాయి. దేవుడితో నడిచేటప్పుడు దేవుడి హృదయానుసారంగా నడిచేటప్పుడు మనకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు వస్తాయి. ఇవన్నీ కూడా విశ్వాసాన్ని పెంచాలి కానీ తగ్గించకుండా చూసుకోవాలి. అందుకే దేవుడి విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, వాక్యం వినడం విషయంలో, మందిరానికి వెళ్ళడం, అన్ని విషయాల్లో దేవుడి విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. దేవుడి విషయం అంటే చాలు ఒక మొండి పట్టుదల ఉండాలి.
ఇప్పుడు నాకున్నది దేవుని నమ్ముకున్న తర్వాత ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను అన్నిటిని వదిలేసాను, అందరిని వదిలేసాను. ఓన్లీ దేవుడే పట్టుకొని ఉన్నాను. దేవుడే, అంతేగా. దేవుడు తప్పించి నా లైఫ్ లో ఇంకా వేరేది ఏది లేదు. అలా అలా బ్రతుకుతున్నాను. సో ఈ టైంలో నాకు అనేక శోధనలు వస్తున్నాయి, మనుషుల నుంచి అనేక నిందలు వస్తున్నాయి, మనుషుల నుంచి అనేక అవమానాలు వస్తున్నాయి. బట్ గాడ్ టోల్డ్ మీ దట్ యూ కెన్ వాక్ విత్ మీ only. Leave everything and you can walk with me. I left everything and I'm walking with Jesus Christ. So that is called faith. సో అందుకే మనుషులు ఎన్నో తీసుకొస్తారు, మానవులు ఎన్నో తీసుకొస్తారు, ఎన్నో అవమానాలు తీసుకొస్తారు, అపవాదం ఎన్నో, దుష్టుడు ఎన్నో తీసుకొస్తాడు. దేన్ని చెవిన పెట్టమాక, దేన్ని చెవిన పెట్టాక నువ్వు దేవుడితో నడవాల్సిందే. మొండి ధైర్యంగా నువ్వు నడవాల్సిందే దేవుడితో. మొండి పట్టుదలతో ఉండాల్సిందే. నువ్వు మొండి పట్టుదలతో ప్రార్థన చేయాల్సిందే. చాలా మంది నేను దేవుని నమ్ముకున్న కొత్తలో ఎందుకు ఆ దేవుని నమ్ముకోవడం, రా వెనుకకు రా అన్నారు. నో, మొండి పట్టుదల. మీరు పోయినా మంచిదే, నేను మాత్రం దేవుని వదిలాను. మీ ఇంటికి రాకపోయినా మంచిదే, మీరు నా ఇంటికి రాకపోయినా మంచిదే, నేను దేవుని వదిలాను. చూసారండి, దేవుడి విషయంలో అలాంటి మొండి పట్టుదల ఉండాల్సిందే. అలాంటి మొండి పట్టుదల ఉన్నప్పుడు మనుషులు మనల్ని దూషిస్తారు, మనుషులు మనల్ని విమర్శిస్తారు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే అలా ఉండాలి, మన చెవులు ఉండనట్టుగా ఉండాలి. అందుకే దేవుడి విషయంలో స్టబర్న్ గా ఉండండి, ఏం కాదు. దేవుడి విషయంలో నా దేవుణ్ణి నేను వదలను. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, నాకు ఆశీర్వదించబడకపోయినా నేను ఈ దేవుణ్ణి వదలను. ఆయన నన్ను వదలడు, నేను ఆయనను కూడా వదలను. నాకు ఈ దేవుణ్ణి ఆరాధిస్తాను, ఈ దేవుణ్ణి స్తుతిస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ ఫెయిత్. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ బిలీవర్ మైండ్ సెట్. సో అర్థమవుతుందా? స్ట్రాంగ్ బిలీవర్ మైండ్ సెట్ ఉండాలి. సో కొంతమంది ఉంటారు, బిజినెస్ డీల్, అయ్యా నువ్వు ఇస్తేనే నేను నిన్ను నమ్ముతా, ఇది ఇస్తేనే నేను నీకు ఇది చేస్తా. నో, దట్ ఈస్ డజంట్ రిక్వైర్డ్ గాడ్. గాడ్ కి బిజినెస్ పీపుల్ అవసరం లేదు. గాడ్ ఎలా అంటే ఆయనను పూర్తిగా నమ్మే వాళ్ళు కావాలి, పూర్ణ మనసుతో నమ్మే వాళ్ళు కావాలి, పూర్ణ మనసుతో ప్రేమించే వాళ్ళు, పూర్ణ మనసుతో ఆయనను విశ్వసించే వాళ్ళు కావాలి. అంతేకాని నామకార్థ మనుషులు అవసరం లేదు దేవుడికి. సో అందుకే స్ట్రాంగ్ గా ఉండాలి. దేవుడితో అటాచ్మెంట్ పెంచుకోండి, దేవుడితో ఆ రిలేషన్షిప్ ని పెంచుకోండి, ఎమోషన్ టచ్ ని పెంచుకోండి, దేవుడితో సత్సంబంధాన్ని పెంచుకోండి. దట్ ఈస్ ద అల్టిమేట్ ఫెయిత్. దట్ ఈస్ ద అల్టిమేట్ పవర్ ఇన్ దట్ ఫెయిత్ అండి. అర్థమవుతుందా అండి? డోంట్ గో విత్ ద బిజినెస్ డీల్. అంటే నువ్వు ఇస్తే నేను నమ్ముతా. నో, దట్ ఈస్ నాట్ ఎ రైట్. నువ్వు ఇవ్వకపోయినా నేను నమ్ముతా. దట్ ఈస్ ద బ్లైండ్ ఫెయిత్. నాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా, నా ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా, నీవే నా దేవుడు, నిన్నే ఆరాధిస్తా, నిన్నే స్తుతిస్తా. సో నీ విషయంలో నేను మొండి పట్టుదల, ఐ హావ్ డిసైడెడ్ లైక్ దట్ ఓన్లీ. నేను మొండి పట్టుదలతో ఉన్నాను, మొండి పట్టుదలతో. దిస్ ఈస్ ద మై గాడ్ కమాండ్మెంట్స్, ఐ హావ్ టు ఫుల్ఫిల్ ఇట్. అది కోట్ల మందికి నచ్చినా నచ్చకపోయినా, నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు మనుషులకు నచ్చవు, అపవాదికి నచ్చవు, ఎవరికి నచ్చకపోయినా దేవుడికి నువ్వు నచ్చేటట్టుగా బ్రతుకు చాలు. దేవుడు అందరికంటే, ఆ కోట్ల మంది కంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. అందుకే పట్టుదలతో ఉండండి, ప్రార్థనలో పట్టుదలతో ఉండండి, వాక్యం వినడానికి పట్టుదలతో ఉండండి, వాక్యాన్ని చదవడానికి పట్టుదలతో ఉండండి, వాక్యానుసారంగా నడవడానికి పట్టుదలతో ఉండండి, దేవుడితో నడవడానికి పట్టుదలతో ఉండండి. సో దాన్నే ఫెయిత్ అంటారు. ఫెయిత్ లో ఫ్లక్చువేషన్స్ ఉండద్దు, అప్ అండ్ డౌన్స్ ఉండద్దు, కేవలం అప్పే ఉండాలి. అందుకే నేను ఒకటే చెప్పాను మీకు ఒక సూత్రము, అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పుడు కాదు, ఫెయిల్ అయినప్పుడు థ్యాంక్స్ చెప్పేవాడు నిజమైన క్రైస్తవుడు. సో అది అలవాటు చేసుకోండి. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పడం కాదు, రాకున్నా కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తావు, చూసావా? అది నిజమైన క్రైస్తవుడు, అది బ్లైండ్ ఫెయిత్. సో అర్థమవుతుందా అండి? సో అది అలవాటు చేసుకోండి. నార్మల్ రిపోర్ట్ వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం అలవాటు చేసుకోండి. అందుకే నీ కష్టాల్లో, శ్రమల్లో, పోరాటంలో నువ్వు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నావో దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. గాడ్ విల్ అబ్జర్వ్. గాడ్ టేక్ మీ త్రూ ఆల్ ద టెస్ట్ అండి. ఇవన్నీ టెస్టులు మీకు ఏదైతే చెప్పానో దేవుడు అన్ని అనుభవాల గుండా తీసుకెళ్లాడు. బట్ నా గోల్ ఒకటే, మైండ్ లో ఒకటే ఫిక్స్ అయ్యాను, గాడ్ అంతే. జీసస్ ఈజ్ మై వరల్డ్ అంతే. జీసస్ ఈజ్ మై గాడ్ అంతే. జీసస్ ఈజ్ మై సేవియర్, జీసస్ ఈజ్ మై మదర్, జీసస్ ఈజ్ మై ఫాదర్, జీసస్ ఈజ్ మై బ్రదర్, జీసస్ ఈజ్ మై రిలేటివ్, జీసస్ ఈజ్ మై మెంటర్, మై టీచర్, మై గైడ్, మై ప్రొటెక్టర్, మై హీలర్, మై డెలివరర్, మై రిలేటివ్, మై రిలేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ జీసస్ ఫర్ మీ నౌ. సో అలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే గానీ ఈ విశ్వాసంలో నిలకడగా ఉండలేము. ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు వచ్చినప్పుడు ఆ ఫెయిత్ నన్ను నడిపిస్తుంది. అందుకే దేవుడి విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అనేది ఉండద్దు. నో కాంప్రమైజ్ ఇన్ గాడ్స్ వర్డ్, నో కాంప్రమైజ్ ఇన్ ఫెయిత్, నో కాంప్రమైజ్ ఇన్ ప్రేయర్, no compromise in conducting the prayer meetings, no compromise in coming to the prayer meetings. Listen to the word of God.
నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. దేవుడి విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దండి, గుర్తుపెట్టుకోండి. డోంట్ కాంప్రమైజ్ ఎట్ ఆల్. మనం రోజు 3 పూటలు కాంప్రమైజ్ అవుతున్నామా? 8 అవర్స్ స్లీప్ కాంప్రమైజ్ అవుతున్నామా? బట్ వై ఆర్ యూ కాంప్రమైజింగ్ ఇన్ ద గాడ్స్ వర్క్? గాడ్స్ విషయంలో నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? డోంట్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ అవుతున్నావు అంటే నువ్వు ఫెయిత్ లో తగ్గిపోతున్నట్టు. సో అందుకే డబల్ యువర్ ఫెయిత్, డబల్ యువర్ స్పెండ్ టైం, క్వాలిటీ టైం విత్ గాడ్. అందుకే పట్టుదలతో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, పట్టుదల ఉండాలి దేవుడి విషయంలో. మొండి పట్టుదల ఉండాలి, మొండి ధైర్యం ఉండాలి దేవుడి విషయంలో. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి, స్ట్రాంగ్ బిలీవర్స్. 1000 మంది ఏమైనా అనుకోనివ్వండి. సో నా చుట్టూ అందరు అన్యులే, నేను నివసించే దగ్గర అన్యులే, నా బంధువులు అన్యులే, నా స్నేహితులు అన్యులే, నా తల్లి గారి కుటుంబం, అత్తగారి కుటుంబం, మామగారి కుటుంబం, అందరు అన్యులే. నేను ఒక్కనే నిలబడ్డాను. స్ట్రాంగ్ మైండ్ సెట్. ఐ డోంట్ వాంట్ లిసన్ టు ఎనీబడి. ఇంకా నా నెక్స్ట్ లైఫ్ కి జీససే నా దేవుడు. జీసస్ ఈజ్ మై గాడ్ ఫర్ దిస్ లైఫ్, అంతే. సో ఒకప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటి నుంచిగా ఈ జీవితానికి ఇన్నే దేవుడు. అది చెప్పేశాను నేను. నువ్వు 90కి వచ్చినా రాకపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్, బట్ ఐ విల్ నెవర్ లీవ్ గాడ్. సో దట్ మైండ్ సెట్ ఐ హ్యావ్ ఇట్. బికాస్ ఫెయిత్, బికాస్ నన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు, నన్ను ఎన్నుకున్నవాడు నమ్మదగిన వాడు. సో అందరు వదిలేసిన ఈయన వదిలేడు అని నేను నమ్ముతున్నాను. ఆయన వాగ్దానాలను నమ్ముతున్నాను, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలను నమ్ముతున్నాను. సో అందుకే అన్నిటిని పక్కకు పెట్టేశాను. ఐఎమ్ జస్ట్ వాకింగ్ విత్ జీసస్ ఓన్లీ. ఆ శ్రమలో కూడా ఆయన చేపట్టుకొని ఉన్నాను, ఆ పోరాటాల్లో కూడా ఆయన చేపట్టుకొని ఉన్నాను. పట్టుదల, మొండి ధైర్యము ఉంటే గాని దేవుల్లో నెగ్గలేము. ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు దేవుణ్ణి ఎందుకు నిందిస్తున్నావు? నిందించద్దు, దేవుని ఎప్పుడు నిందించద్దు, దేవుని ఎప్పుడు విమర్శించద్దు, దేవుని ఎప్పుడు దూషించద్దు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ చేసినా మన మంచికే. ఆ ప్రార్థనకు జవాబు వచ్చినా మన మంచికే, రాకపోయినా మన మంచికే. వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే స్తుతిస్తున్నావో రానప్పుడు కూడా స్తుతించు. ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే నువ్వు ఫెయిల్యూర్ లో, నేను చెప్తున్నా కదా, ఐ లర్న్ మెనీ థింగ్స్ ఇన్ మై ఫెయిల్యూర్స్. నా ఫెయిల్యూర్ లో మనుషులు అంటే ఏంటిదో నాకు అర్థమైంది, నా ఫెయిల్యూర్ లో మనుషుల తత్వాలు ఏంటిదో నాకు అర్థమైంది, నా ఫెయిల్యూర్ లో చాలా నేర్చుకున్నాను. మనుషుల గురించి నేర్చుకున్నాను, మనిషిని చదివాను, లోకాన్ని చదివాను, ప్రపంచాన్ని చదివాను, మనుషుల తత్వాలను చదివాను. మనం పాస్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఫెయిల్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు. గాడ్ టీచ్ మీ త్రూ ద ఫెయిల్యూర్స్. అర్థమవుతుందా? ఆ లేమితనంలో దేవుడు నీకు తగ్గింపుతనాన్ని ఇస్తాడు, లేమితనంలో నీకు నీతిని, పరిశుద్ధతని ఇస్తాడు. అందుకే దేవుడు ఆ లేమితనాన్ని అలో చేశాడేమో. సో ఆ లేమితనంలో గర్వాన్ని తీసేస్తాడు. అన్నాడు యోబుకి అన్ని ఉన్నప్పుడు నేను దేవుడి కంటే గొప్పవాడిని ఒక గర్వం వచ్చింది తెలియకుండానే. ఆ గర్వము తీసేయడానికి అన్నిటిని తీసేశాడు. అయినా యోబు నా మంచిని విశ్వాసిగా వచ్చి కాబట్టి, సో ఆ దేవా నీకే మహిమ కలుగును గాక అన్నాడు. సో చూసారా, గాడ్ వితౌట్ పర్పస్, వితౌట్ ప్లాన్, వితౌట్ గాడ్స్ విల్, నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి యొక్క పర్పస్ లేకుండా, దేవుడి యొక్క ప్రణాళిక లేకుండా, దేవుడి యొక్క చిత్తం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. గుర్తుపెట్టుకో. ఆ కష్టం వచ్చిందా, దేవుడు ఎందుకు అలో చేశాడు, థ్యాంక్ యూ చెప్పు. ఆ ఫెయిల్యూర్ అలో చేశాడా, నీకేదో నేర్పించడానికి చెప్పాడు, థ్యాంక్ యూ చెప్పు. ఆ ప్రార్థనకు డిలే అవుతుందా, అయితే నిన్ను ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు. ఆ డిలేలో నిన్ను గొప్ప గొప్ప జనంగా మారుస్తున్నాడు. ఆ డిలేలో నిన్ను కొత్తగా నేర్పిస్తున్నాడు. నీలో పరిశుద్ధతను, నేర్పును, ఓర్పును, సహనాన్ని అన్నింటిని కూడా పుట్టిస్తున్నాడు. అందుకే థ్యాంక్స్ చెప్పు. అర్థమవుతుందా అండి? బ్లైండ్ ఫెయిత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ ఇన్ స్ట్రాంగ్, వెన్ యు ఆర్ ఇన్ వీక్, యూ షుడ్ హ్యావ్ ద ఫెయిత్ ఆన్ గాడ్. సో డోంట్ లీవ్ ఫెయిత్. ఇఫ్ యు ఆర్ లీవ్ ద ఫెయిత్, యు ఆర్ లీవింగ్ ద జీసస్ క్రైస్ట్. సో నువ్వు ఫెయిత్ ని వదిలేసావా, జీసస్ క్రైస్ట్ ని వదిలేసినట్టే. అందుకే ఆ ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అల్టిమేట్ పవర్. ఇది ఉంటే నువ్వు అగ్ని బాణాలు ఎన్నిటినైనా కాల్చి బూడిద చేయొచ్చు. పట్టుదలతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. సో పట్టుదలతో ప్రార్థించండి, విశ్వాసంతో అందుకే చెప్తున్నా కదా, వారియర్ మైండ్ సెట్ గా తయారు కండి. ఎవరు కూడా వీక్ మైండ్ సెట్ గా ఉండదు. ఎస్, వారియర్ మైండ్ సెట్, ఒక సోల్జర్ మైండ్ సెట్ లాగా ఉండాలి. బికాస్ వీఆర్ ద సోల్జర్, వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద వార్. మనందరం యుద్ధ భూమిలో నిలబెట్టాడు యేసయ్య, మనందరినీ కూడా యుద్ధ భూమిలో నిలబెట్టాడు. సో వీఆర్ ద వారియర్స్, వీఆర్ ద సోల్జర్స్. యుద్ధము చెయ్యి, పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి, ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారా నీ యుద్ధాన్ని గెలువు, విశ్వాసం ద్వారా నీ యుద్ధాన్ని గెలువు. సో గుండె ధైర్యంతో ఉండండి. మళ్ళీ ఇన్ని వాక్యాలు చెప్పిన 2 రోజులకు మళ్ళీ వీక్ అయిపోతారు, విశ్వాసంలో వీక్ అవుతారు, అధైర్యపడిపోతారు. ఎందుకంటే అమ్మా, గుండె ధైర్యంతో మనం ఎన్నో శ్రమలను గెలవచ్చు, గుండె ధైర్యంతో మనం ఎన్నో పోరాటాలను గెలవచ్చు, గుండె ధైర్యంతో, మొండి ధైర్యంతో మనం ఎన్నో చేయొచ్చు.
అర్థమవుతుందా? భయపడితే పనులు కావు, బాధపడితే పనులు కావు, ఏడుస్తే పనులు కావు, కృంగిపోతే పనులు కావు, కృషించిపోతే పనులు కావు, నశించిపోతే పనులు కావు, లేకపోతే చింతిస్తే పనులు కావు. సో ఇవన్నీ కూడా ఆ దుష్టుడు తీసుకొచ్చే క్యారెక్టర్ ఇదంతా కూడా. దానివల్ల దేవుడి యొక్క విశ్వాసాన్ని కోల్పోతావు. ధైర్యంగా ఉన్న వాళ్ళే విశ్వాసులుగా అవుతారు, విశ్వాసులే ధైర్యంగా ఉండగలుగుతారు. అందుకే జీసస్ క్రైస్ట్ విషయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, బ్లైండ్ గా ఉండండి, బ్లైండ్ ఫెయిత్ తో ఉండండి. జీసస్ క్రైస్ట్ విషయంలో మీరు ఒక మొండి ధైర్యం కలిగి ఉండండి, మొండి పట్టుదల కలిగి ఉండండి దేవుడి విషయంలో. సో అది మనకు ఆశీర్వాదము. ఆ మొండి ధైర్యమే, ఆ మొండి పట్టుదలనే మనల్ని ఈ జీవిత పోరాటంలో గెలవడానికి సహాయం చేస్తుంది. కాగుట వినుట వలన విశ్వాసం కలుగును. చూసారండి, ప్రేయర్ మీటింగ్ కి రావాలి, వినాలి, వాక్యం వినాలి, వింటేనే విశ్వాసం పెరుగుతుంది. వినకపోతే విశ్వాసం ఎలా పెరుగుతుంది? సో చూసారా, మళ్ళా వినడం అంటే మళ్ళీ ఆ దైవజనుడు ఈ దైవజనుడు తిట్టినందుకు ఒక వీడియో, ఈ వీడియో, ఆ వీడియో, దాని వల్ల విశ్వాసం పెరగదండి. యూ షుడ్ లిజన్ ద వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవుడి గురించి మాత్రమే వినే వీడియోస్ చూడండి. దేవుడి గురించి మాత్రమే ఎక్కడైతే చెప్పబడుతుందో అదే సంఘానికి వెళ్ళండి. వాళ్ళని తిట్ట, వీళ్ళని తిట్ట, వాళ్ళని పొగడ, వీళ్ళని పొగడ, మనుషుల గురించి కాదు. సో దేవుడి గురించి చెప్పే వాక్యం ఉంటుంది, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళండి. వినుట వలన విశ్వాసం కలుగును. సాక్ష్యాలు వినాలి. ఎప్పుడైనా సాక్ష్యాలు వింటే విశ్వాసం పెరుగుతుంది, వాక్యం వింటే విశ్వాసం పెరుగుతుంది. సో దీని ఎవరి వాక్యం వినాలి? దైవ వాక్యం వినాలి. ఎవరి సాక్ష్యం వినాలి? యేసయ్య గురించి చెప్పిన సాక్ష్యాలు వినాలి. అర్థమవుతుందా అండి? సో అందుకే ప్రేయర్ మీటింగ్ కి రావాలి తప్పకుండా. పొద్దున్న లేవగానే ప్రేయర్ మీటింగ్ కి రావాలి. సో ఇది మీకు ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు, కానీ నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నా నోటి ద్వారా మీరు ఎలాగైతే ఈ వాక్యాలను మీ చెవులకు ఎలా వినబడుతుందో, నా నోటి ద్వారా నా చెవులు కూడా వింటున్నాయి. అందుకే దీస్ ఆల్ ఆర్ ప్రేయర్ మీటింగ్స్ ఆర్ ఇట్స్ 100 to 100% నాకు హెల్ప్ అవుతున్నాయి. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టీచర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెంటర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాస్టర్, ప్రొఫెట్. ఈ టీచింగ్సే నన్ను నిలబెడుతున్నాయి, ఈ టీచింగ్సే నన్ను బలపరుస్తున్నాయి, ఈ టీచింగ్సే నన్ను అందుకే హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ మై ప్రొఫెట్, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ మై పాస్టర్. ఇప్పుడు ఇది కూడా నేను చెప్పట్లేదు, హోలీ స్పిరిట్ గాడ్ మీకు రివీల్ చేస్తున్నాడు. అందుకే వాక్యానికి లోబడండి, అందుకే వాక్యాన్ని వినండి, అప్పుడే విశ్వాసము పెరుగుతుంది. సో విశ్వాసములో పెరగాలంటే వాక్యము, ప్రార్థన, ఇవి రెండు ఉంటేనే కానీ విశ్వాసంలో పెరగలేవు. ఇవి రెండు లేకుండా నేను విశ్వాసంలో ఎదగాలంటే ఎదగలేదు. సో మెనీ పీపుల్ ఆర్ లాకింగ్ హియర్. ఇక్కడ తగ్గిపోతున్నారు. సో అందుకే దివ్యమైన వాక్యాన్ని, ఈ అద్భుతమైన వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది లైఫ్ చేంజింగ్ మెసేజెస్, వే ఆఫ్ థింకింగ్ చేంజింగ్ మెసేజెస్, కుటుంబాలను కట్టుకునే మెసేజ్, లేకపోతే గుండె ధైర్యంతో నీ శ్రమలను, పోరాటాలను ఎదుర్కోవడానికి దేవుడు ముందుగానే ప్రిపేర్ చేస్తున్న మెసేజెస్. అందుకే బీ లైక్ ఏ వారియర్. సో స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉండండి. అందుకే వినుట ద్వారా విశ్వాసము కలుగును. కొంతమందితో మాట్లాడితే ఉన్న విశ్వాసం పోతుంది, అలాంటి వాళ్ళతో మాట్లాడకండి. కొంతమందితో మాట్లాడితే విశ్వాసం డబల్ అవుతుంది, అలాంటి వాళ్ళతోటే మాట్లాడండి. కొంతమందితో మాట్లాడితే ఉన్న ధైర్యాన్ని కూడా తీసేస్తారు, ఉన్న విశ్వాసాన్ని కూడా తీసేస్తారు. వాళ్ళు భయపడతారు, మనల్ని భయపెట్టిస్తారు. సో నో, అలాంటివి చేయొద్దు. సో విశ్వాసము కలుగును వినుట ద్వారా. అందుకే దేవుడితో కూర్చో. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడితో కూర్చో. నీ పరిస్థితులు ఎలా ఉన్నా పర్లేదు, దేవుడితో కూర్చో. నీ శ్రమలు ఎలా ఉన్నా పర్లేదు, దేవుడితో కూర్చో. నువ్వు దేని మీద ఫోకస్ చేయకు, దేవుడి మీద ఫోకస్ చేయి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకమన్నాడు. అయ్యా, నీ నీతిని, రాజ్యాన్ని ఎలా వెతకాలో నాకు గైడ్ చేయమని అడగండి, టీచ్ చేయమని అడగండి. దేవుడు నిన్ను టీచ్ చేస్తాడు, దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎలా వెతకాలో చూపిస్తాడు, ఎలా వెతకాలో నేర్పిస్తాడు నీకు. సో అది విశ్వాసము. సో అందుకే అప్ డౌన్ కావద్దు, విశ్వాసంలో ఎప్పుడు అప్ డౌన్ కావద్దు. సో దేవుడు ఈజ్ ద అల్టిమేట్. సో నీ దృష్టిలో దేవుడిని ఒక 5 స్థాయిలోనే పెట్టు, కింది స్థాయికి తీసుకురాకు ఆయన. నీ మనసులో కానీ, నీ హృదయంలో కానీ. నా ముందు కనుక దేవుడి గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. సో నేను అంత హై లెవెల్లో ఉంచుతాను ఆయన ఎప్పుడు కూడా. నా శ్రమల పోరాటాలు వచ్చినప్పుడు నా దేవుడిని పైననే ఉంచుతాడు, కానీ తగ్గించను, ఆయన స్థాయిని తగ్గించను. అవమానాలు, నిందలు వచ్చినా కూడా నేను నా మనసులో ఆయన స్థాయిని పైననే పెడతాను, కానీ తగ్గించను. సో అలా ఎప్పుడు కూడా నీ మనసులో కూడా ఆయన స్థానాన్ని తగ్గించకు, ఆయన స్థాయిని తగ్గించకు. సో దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్, ఇప్పుడు సడన్ గా ఒక ఆశీర్వాదం వచ్చింది, ఒక ₹1,00,00,000 ఆఫరింగ్ వచ్చింది, సో లేకపోతే ₹1,00,00,000 లాటరీ తగిలింది మీకు, మీ విశ్వాసం ఎట్లుంటది? సో అలాగే పోయినా కూడా నీ విశ్వాసం అలాగే ఉండాలి. సో అందుకే డోంట్ ఫ్లక్చువేట్ ఇన్ ఫెయిత్.
based on your situations, based on your circumstances, based on your problems, based on your blessings. ఓకేనా అండి? ప్రార్థనకు జవాబు వస్తే ఒకలాగా, రాకపోతే ఒకలాగా, దాన్ని ఫెయిత్ అన్నారు. వచ్చినా రాకపోయినా ఒకేలాగా ఉంటారు, అది ఫెయిత్. కొంతమంది ఉంటారు నా దగ్గర ప్రేయర్ చేసుకుంటారు, నేను మాత్రం ఈ దేవుణ్ణి వదలను బ్రదర్. ఎస్, దట్ ఈస్ ద బ్లైండ్ ఫెయిత్. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నా అబ్బా జాన్ అంటారు. నా గాడ్ ఫాదర్ ఆయనే, నా గ్రాండ్ ఫాదర్ ఆయనే, నా ఫాదర్ ఆయనే, నా అబ్బా ఫాదర్ ఆయనే. ఇచ్చిన ఎప్పుడైనా నేను దేవుని అయితే వదలని అంటారు. సో దట్ ఈస్ ద పీపుల్ గాడ్స్ రిక్వైర్డ్. అలాంటి పీపుల్ దేవుడికి కావాలి. ఈ లోకంని ఆశీర్వదిస్తే ఏంటి బ్రదర్, ఆశీర్వదించకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతాను. దట్ ఈస్ వాట్ ఫెయిత్. అలాంటి వాళ్ళు కావాలి. సో అందుకే నీకు ఉద్యోగం రాలేదనో, లేకపోతే వీసా రాలేదనో, లేకపోతే వివాహము జరగలేదనో, గర్భఫలం జరగలేదనో దేవుని తక్కువ చేయమాక, దేవుడి స్థాయిని తగ్గించమాక. నీకు అవమానాలు, నిందలు వస్తున్నాయనో దేవుని స్థాయిని తగ్గించమాక. నీకు శ్రమలు, పోరాటాలు వస్తున్నాయని దేవుడి స్థాయిని తగ్గించమాక. ఎప్పుడు తగ్గించకు. ఆయన స్థాయిని, ఆయన స్థితిని, ఆయన స్థాయిని, ఆ యొక్క ఉంటది కదా ఒక మైండ్ లో ఒక హై లెవెల్లో పెట్టాలి దేవుణ్ణి ఎప్పుడైనా కూడా. ఆ స్థాయి నుంచి నువ్వు ఎప్పుడు దించమాకు. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో కూర్చోవాలి, ఉత్తమమైన స్థాయిలో కూర్చోవాలి. మన దృష్టిలో, మన మనస్సులో, మన ఆలోచనలో అలాగా ఉండాలి. అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, ఓన్లీ వరీ ఫర్ జీసస్ క్రైస్ట్. నేను చెప్తున్నా కదా, దేవుడి గురించి ఆలోచించండి, దేవుడి గురించే మాట్లాడండి, దేవుడి గురించే నడవండి. దేని గురించి మీరు వరీ కాకండి, దేని గురించి మీరు బాధపడకండి. యువర్ అల్టిమేట్ గోల్ గ్రో ఇన్ ఫెయిత్, యువర్ అల్టిమేట్ గోల్ గ్రో ఇన్ గాడ్, యువర్ అల్టిమేట్ గోల్ వాక్ విత్ జీసస్ క్రైస్ట్. ఇలా జరుగుతున్నప్పుడు నీకెన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో పోరాటాలు వచ్చినా, ఆయనతో నడుస్తూనే ఉండు. వాక్ విత్ హిమ్ ఓన్లీ, వాక్ విత్ హిమ్ ఓన్లీ. సో ఒక రోజు వచ్చినప్పుడు అన్ని చక్కబడతాయి, అన్ని చక్కబెడతాడు దేవుడు. అందుకే ఒక మొండి ధైర్యం ఉండాలి. ఎస్, నేను బంధువుల కోసం పాకులాడాను, స్నేహితుల కోసం పాకులాడాను, వాళ్ళ మాటల కోసం, వీళ్ళ మాట కోసం నా దేవుని. కొంతమంది ఉంటారు వాళ్ళ మాటలు అంటున్నారు అని దేవుణ్ణి వదిలేస్తారు. అట్లా వదిలేదు. బంధువులు ఒక మాట అంటున్నారు, స్నేహితులు ఒక మాట అంటున్నారు అని దేవుణ్ణే వదిలేస్తారు. అట్లా వదిలేదు. నన్ను అన్నారు, చాలా మంది అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, బంధువులు అన్నారు, అన్ననోడు లేదు చెప్పాలంటే 100 మంది అన్నారు. బట్ స్టిల్ అది నాకు ముఖ్యము కాదు, జీసస్ క్రైస్ట్ నాకు ముఖ్యం. రేపు కష్టం వస్తే ఈ దేవుడే నన్ను ఓదారుస్తాడు, కానీ మనుషులు ఓదార్చారు. రేపు కష్టం వస్తే ఈ దేవుడే నన్ను కాపాడుతాడు, కానీ మనుషులు కాపాడాడు. రేపు మరణించిన తర్వాత ఈ మనుషులు ఎవరు నాతోటి రారు, నేనే ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన నాతోటి ఉంటాడు, నేను ఆయనతోటి ఉంటాను. సో దట్ ఈస్ ద కాల్డ్ ఫెయిత్, దట్ ఈస్ ద కాల్డ్ ద బ్లైండ్ ఫెయిత్, దట్ ఈస్ ద కాల్డ్ ద స్ట్రాంగెస్ట్ బిలీవర్ మైండ్ సెట్. అర్థమవుతుందా? స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి దేవుడి విషయంలో. అందుకే వినుట వలన ఎవరి మాటలు వినాలి? దేవుడి మాటలు వినాలి, దేవుడి వాక్యాన్ని వినాలి. దానివల్ల నీకు ఏమవుతుంది? ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది, ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే అనండి, ప్రార్థించండి, అయ్యా ప్రభు నువ్వు నాకు అన్ని ఇస్తావు, నాకు తెలుసు, అన్ని వేళలా నిన్ను స్తుతిస్తాను, అన్ని వేళలా నిన్ను ఆరాధిస్తాను అనే ఒక అష్యూరెన్స్ దేవుడికి ఇవ్వండి. వచ్చాయి, నాకు కూడా చాలా శ్రమలను తీసుకొచ్చాడు, చాలా అవమానాలను తీసుకొచ్చాడు దేవుడు, పోరాటాలను, పరీక్షలు అన్ని తీసుకొచ్చాడు. వాటన్నిటిని తీసుకొని నలగొట్టబడ్డాను, చితగొట్టబడ్డాను, కడగబడ్డాను, ఆరబెట్టబడ్డాను, ఎండబెట్టబడ్డాను. సో ఎన్నో సఫరింగ్ గుండా దేవుడు తీసుకెళ్లాడు, ఎన్నో పెయిన్స్ గుండా తీసుకెళ్లాడు, ఎంతో. సో అది ఎవరికి కూడా చెప్పలేను నేను, అలాంటి పెయిన్స్ కూడా తీసుకెళ్లాడు. ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి దైవ సేవకులకు, అలాంటి బాధలు గుండా తీసుకెళ్ళి. ఇవన్నీ ఎందుకు? విశ్వాసానికి వచ్చే పరీక్షలే, నన్ను స్ట్రాంగ్ చేయడానికే. నేను ఎంత స్ట్రాంగ్ అవుతున్నానో మినిస్ట్రీ కూడా అంతగా పెరుగుతుంది, అంతగా స్ట్రాంగ్ అవుతుంది. సో అర్థమవుతుందా అండి? సో దీనికి భయపడద్దు, క్రీస్తు గురించి వినండి, క్రీస్తు గురించి మాత్రమే వినండి, క్రీస్తు గురించి మాత్రమే నడవండి, క్రీస్తుతో మాత్రమే నడవండి. ఎవరితో? డోంట్ వాక్ విత్ మీ ఆల్సో. సో క్రీస్తునే నమ్మండి, ఏసైనే నమ్మండి, ఏసైతోటే నడవండి, ఏసై మీదనే ఆధారపడండి, ఏసైతోటే నడవండి, ఏసై మీదనే విశ్వాసం పెట్టుకోండి. ఎవరి మీద విశ్వాసం పెట్టుకోవద్దు. గుర్తు పెట్టుకోండి, ఎవరి మీద విశ్వాసం పెట్టుకున్నా నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఏసై మీద విశ్వాసం పెట్టుకుంటే యూ విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. ఎవరితో నడిచినా మధ్యలో వదిలేస్తారు, కానీ ఏసైతో నడిస్తే నీ గమ్యానికి చేరే వరకు నిన్ను గట్టెక్కిస్తాడు. ఎవరిని నమ్మినా, ఎవరితో నడిచినా, ఎవరిని విశ్వసించినా యూ విల్ గెట్ డిసప్పాయింట్. దేవుడితో నడిస్తే, దేవుణ్ణి నమ్మితే, దేవుడితో వాక్ చేస్తే విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి వెళ్ళండి, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి వెళ్ళండి, ఆ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ లోకి వెళ్ళండి.
సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ అస్, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ అస్. మిగిలినన్ని అవే వస్తాయండి, అవే వస్తాయి. ధనము వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, లేకపోతే పేరు, ఘనత, అన్ని వాటి వెనకాల మనకు పరిగెత్తుకుంటూ వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు దేవుడి వెనకాల పరిగెత్తు, అవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. అందుకే దేని వెనకాల పరిగెత్తకు. సో దీన్నే విశ్వాసము అంటారు. విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటలను వలన కలుగును. అందుకే నువ్వు వాక్యంలో జీవించాలి, అదే విశ్వాసము. వాక్యానుసారంగా జీవించాలి, అదే విశ్వాసము. దేవుడితోటే జీవించాలి, అదే విశ్వాసము. సో నీకు ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఆయనను వదలొద్దు, అదే విశ్వాసము. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రార్థన చేయడం ఆపొద్దు, అదే విశ్వాసము. సో దీన్నే బ్లైండ్ ఫెయిత్. ఇప్పుడు మనకు యేసయ్య పుట్టాడని అంటున్నారు, మనమైతే చూడలేదే, ఆయన నమ్ముతున్నాము, దట్ ఈస్ ద ఫెయిత్. సో ఆయన మన కోసం మరణించాడని నమ్ముతున్నాము, మనం చూడలేదే కళ్ళ ముందు, అది ఫెయిత్. ఆయన మన పాపాలను, మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు అని నమ్ముతున్నాము, అది ఫెయిత్. మనం చూడలేదు ఆయన శిలువ వేయబడ్డాడని. సో దీన్నే ఫెయిత్ అంటారు. మళ్ళీ మన కోసం రెండో రాకడ కోసం మళ్ళీ సమయానికి వస్తాడు అంటున్నాడు, దీన్నేమంటారు? ఫెయిత్. మనం వస్తాడని నిజంగా నిరీక్షణ కలిగి ఉన్నాము. సో ఇదంతా ఏంటిది? బ్లైండ్ ఫెయిత్. అంటే చూడకుండానే మనం అన్ని నమ్ముతున్నాము. చూసి నమ్మినవాడు కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ఇవన్నీ మనం చూడలేదు, ఆయన పుట్టింది చూడలేదు, ఆయన మరణించింది చూడలేదు, ఆయన వచ్చేది చూడలేదు, ఆయన లేచింది చూడలేదు, ఆయన దైవ కుమారుడు అని చెప్తున్నారు, నమ్ముతున్నాము. సో దిస్ ఆల్ ఆర్ ద బ్లైండ్ ఫెయిత్. వి ఆల్రెడీ హ్యావ్ బ్లైండ్ ఫెయిత్ అండి. మనందరికీ దేవుడి మీద ఏంటిది? గుడ్డి నమ్మకము, గుడ్డి విశ్వాసం ఉంది. అది నిలబెట్టుకుందాం, అది మన శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు నిలబెట్టుకుందాం. సో దేవుడు పుట్టాడని నమ్ముతున్నాము, సో ఆయన మరణించాడని నమ్ముతున్నాము, తిరిగి పునరుత్థానం రోజు లేచాడని నమ్ముతున్నాము, మళ్ళీ రెండో రాకడ సమయంలో వచ్చాడని నమ్ముతున్నాము. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడలేదు, ఎక్కడ కూడా మన కళ్ళతో చూడలేదు, చూడకుండా నమ్ముతున్నాము. అలాగే నువ్వు అలాంటి విశ్వాసము దేవుడి మీద, నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన నీ పక్కనే ఉన్నాడని నమ్ము, నీతోటే ఉన్నాడని నమ్ము, నీ ద్వారా ఏదో కార్యం చేస్తున్నాడని నమ్ము, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడని నమ్ము. ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది. అందుకే ఎంటైర్ సిస్టమ్ విల్ డిపెండ్ ఆన్ బిలీవ్ ఓన్లీ. నీ నమ్మకం మీదనే, నీ విశ్వాసం మీదనే సిస్టమ్ మొత్తం ఆధారపడింది. నీ విశ్వాసానికి తగ్గట్టుగానే నువ్వు అద్భుతాలు చూస్తావు, నీ విశ్వాసం తగ్గట్టుగానే నీ కార్యాలు జరుగుతాయి. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడు యేసయ్య, లార్డ్ థ్యాంక్ యూ సో మచ్, యూ టీచ్ us ద బ్లైండ్ ఫెయిత్ టుడే. గుడ్డి విశ్వాసము, గుడ్డి నమ్మకము, దేవుల్లో ఎలా పట్టుదలతో ఉండాలో మాకందరికి దయచేసినందుకు వందనాలు. మొండి ధైర్యము ఎలా ఉండాలి దేవుల్లో, మొండి పట్టుదల ఎలా ఉండాలి దేవుల్లో అనే వాక్యాన్ని మాకు దయచేసినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్.